మాగాయ పచ్చట్లోకి అయితే నేను చాలా ఈజీగా ఈ వెల్లుల్లిపాయలు అయితే ఒలిచేసుకున్నానండి. ఎలా అయితే ఒలిచానో మీకు నేను క్లారిటీగా వీడియోలో చూపిస్తాను. వీడియోకి వెళ్ళిపోతాం, వచ్చేయండి. ఆ వీడియో వేస్తే ఒక లైక్ వేసుకోండి. పచ్చడిలో వచ్చేసింది కదా, పచ్చడిలోకి వెల్లుల్లిపాయ వేయకపోతే బాగుందన్నమాట. అలాంటప్పుడు మాగా పచ్చట్లోకి అయితే ఖచ్చితంగా ఈ పొట్టు అనేది, ఈ గర్భం మీద ఉన్న పొట్టు అనేది తీసేసి మాగా పచ్చట్లు అయితే వేసుకుంటాం. ఇది ఒకటి మనం విడిగా తీయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. నేను ఈజీ పద్ధతి అయితే ఒకటి చెప్తానండి. ఈ ఏట్లకాయ గర్భాలు ఒలిచేసుకున్న తర్వాత రాళ్ళు ఉప్పు ఉంటుంది చూసారు, రాళ్ళు ఉప్పు వేసేసుకోవాలండి. తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి, కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి బాగా ఎల్లిపాయలు పట్టేంత వరకు కూడా ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న ఎల్లిపాయలని 2 గంటల సేపు ఎండలో పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఎల్లిపాయలకి మొత్తం పట్టేలాగా కలిపేసుకున్నాను నేను. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఎండలో పెట్టేయాలండి. 2 గంటల సేపు ఎండితే బాగా పొట్టు వచ్చేస్తుంది అనమాట. మీకు మళ్ళీ ఎండలో పెట్టి తీసిన తర్వాత చూపిస్తాను, ఓకేనండి. చూడండి, 2 గంటల ఎండలో పెట్టి తీసుకొచ్చిన వెల్లుల్లిపాయలు అది చూడండి ఒకసారి ఎలా ఊడిపోతుందో పొట్టు. నాకు సింగిల్స్ అయిపోయిందండి. ఒక చేత్తోనేమో ఫోన్ పట్టుకుని కెమెరా తీస్తున్నాను అనమాట. ఒక చేత్తోనేమో ఇబ్బంది అవుతుంది, కానీ 2 చేతులతో ఇలా పట్టుకుని తీసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి. చాలా అంటే చాలా ఈజీ. మనకి గోర్లు కూడా నొప్పి పుట్టవు అనమాట, అంత అలా ఈజీగా వచ్చేస్తున్నాయి. మీరు చూస్తున్నారా, గోరు ఉపయోగించకుండా ఇవ్వండి. ఎవరైనా కెమెరా తీసే వాళ్ళు ఉంటే మీకు చాలా క్లారిటీగా చూపించేదానండి. ఇవ్వండి, ఒక్క చేతితో అయినా సరే నేను చాలా ఈజీగా వచ్చేసాను. ఇవిగో చూడండి, నేను విడిగా ఒలిచిన ఇందులో వేస్తున్నాను అనమాట. ఇలా పట్టుకుంటుండి, ఇలా పట్టుకుంటూ వచ్చేస్తుంది అనమాట. ఏం ఎక్కలేదండి. ఇలా జస్ట్ చేతితో ఇలా అంటే వచ్చేస్తుందండి. చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇప్పుడు ఏ పని చేయాలన్నా చాలా ఈజీ ప్రాసెస్ వచ్చేసిందండి. అప్పట్లో లక్ కాదనమాట, ప్రతిదీ కష్టంగా ఉండేది. మామూలుగా నేను ఇది యూట్యూబ్లో చూసి చేస్తానండి. అందులో ఏంటంటే ఇప్పుడు ఈ ఎండలో పెట్టిన తర్వాత క్లాత్లో వేసి ఇలా ఇలా అంటే ఊడొచ్చేస్తాయి పొట్టు. జస్ట్ నేను తెచ్చి ఇలా అన్నాను అంతేనండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇంకా మూటలోను కట్టి వేసి మళ్ళీ కుదపవలసిన పని ఉంది అనేసి నేను ఇంకా అలాగా తీసేస్తాను అనమాట ఈజీగా. ఇదిగో చూస్తున్నారు కదా, కొన్ని నేనైనా 2వ చెయ్యి వాడుతున్నాను, లేదు కదా, ఇదిగో ఇలా అంటున్నాను అంతే, ఊడొచ్చేస్తున్నాయి ఇవి. చూస్తున్నారా, చూసారండి మాగా పచ్చట్లోకి ఎంత ఈజీగా వెల్లుల్లిపాయలు అయితే ఒలిచేసాను. నేను ఒక్క చేతితో తీస్తున్నానండి, 2వ చేతితో నేనైతే వీడియో తీసుకుంటున్నాను అనమాట. నాకంటే చాలా ఈజీ అనిపించిందండి. నేనైతే వీడియోలో చూసింది ఏంటంటే ఇలాగా నూనె రాసి కల్లుప్పు వేసి నూనె రాసి 2 గంటలు ఎండలో పెట్టిన తర్వాత క్లాత్లో వేసి దాన్ని కొంచెం 2 సార్లు ఇలా నెలకేసి ఇలా కుదిరితే ఊడొచ్చేస్తాయని. కానీ నేను జస్ట్ లోపల తెచ్చి ఇలా తీస్తేనే ఆ చేతితో నేను పొట్టు అలా వచ్చేసింది. ఇదే ఈజీ అనిపించింది. చూసారా ఎంత చక్కగా వచ్చాయో వెల్లుల్లిపాయలు. మనం ట్రై చేస్తే ఈజీ ప్రాసెస్ చాలా ఉంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.